సింహరాశి వారికి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాలలో చాలా చురుకుగా వ్యవహరించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. కొంతమంది ఆత్మీయులు, ఎంతో కావలసిన వాళ్ళు ఇప్పుడు మీతోటి విచిత్రంగా ప్రవర్తించడము, మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా వ్యవహరించడము కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారవచ్చు. నిదానం మీద విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడవద్దు. ఒకళ్ళు మనల్ని దూరం పెడుతున్నారు అంటే మన స్థాయో స్థానమో మారినందుకు మాత్రం కాకపోవచ్చు. అంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకి పిలిచి ఏదో మర్యాద చేశారు, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వద్దంటున్నారు. అది కేవలం ఇదొక్కటే కారణం కాకపోవచ్చు. అవతల వాళ్ళ వైపు కూడా ఏమైనా లోటుపాట్లు ఉండడం కావచ్చు, తెలిస్తే వేరే విధమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయని కావచ్చు. ఈ విధంగా దూరం పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రము ఈ విషయాల గురించి అతిగా ఆలోచించి మాత్రం బాధపడద్దు. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చెయ్యండి, మిగతావి వదిలేసేయండి. అయిన వాళ్ళతో మాత్రము రుణాలు తీసుకోవడము, వాళ్ళకి రుణాలు ఇప్పించడము, ఇలాంటి సాహస ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. దీని వలన మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సహోదర సహోదరి వర్గంతో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలను చేయగలుగుతారు. మీ పేరు మీద ఉన్న వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని మరొకరి పేరు మీద కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆత్మీయులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మేరకు కొన్ని దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాస్తంత ఒత్తిడి తగ్గించుకొని వెసులుబాటుగా ఏర్పాటు చేసుకొని చదువు నిమిత్తం ప్రయత్నం చేయండి, కలిసి వస్తుంది. అంటే మీరు ఎంతో కష్టపడి, మీ వైపు నుంచి కష్టం ఉంటుంది, ఫినాన్షియల్గా మీ వాళ్ళు కూడా కష్టపడాలి. అంటే వాళ్ళు అప్పు తీసుకోవాలి, మీరు ఇంకా ఎక్కువ శ్రమించాలి. ఇలాంటి టార్గెట్స్ ఏమి వద్దండి. వెసులుబాటులో ఉండేటట్టుగా చూసుకోండి. నేను చదువుతున్నాను, అది నేను ఎక్కువ కష్టపడకుండా చదవగలుగుతాను, దానికి ఫీజులు కూడా మా వాళ్ళు ఎక్కువగా కష్టపడకుండా కట్టగలుగుతారు. ఇలాంటివి మీ స్థాయికి తగ్గట్టుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి విధంగా చూసి మీరు చెయ్యండి. అంతవరకే. నేను ఇక్కడేమి డిమోటివేట్ చేయడం లేదు, కించపరచడం లేదు. విపరీతమైనటువంటి ఖర్చుల వలన తల్లిదండ్రులకి నిద్రలు మానుకొని మరి వాళ్ళు ఆలోచించి శ్రమించవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది మీరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం. వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు ఏంటిది పరిస్థితి అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం చేయండి. కాలం కలిసి వస్తే, మీరు చదువుకునే అదృష్టం మీకు అంటూ ఉంటే ఫ్రీ స్కాలర్షిప్లు అవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి.